ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక యువ శాసనసభ్యునిగా మీకు ఇంతకు ముందు కూడా చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినా, ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు మాత్రమే 2,32,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చిండని చెప్తా వచ్చిన. ఇవాళ ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఈ భారతదేశంలో 2,02,000 ఉద్యోగాలని నింపింది ఒక కేసీఆర్ ఒక్కడే. నేను పదే పదే సవాల్ గురు విస్తున్నా. ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే, ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే, కేసీఆర్ గారి కంటే ఒక్క ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చింది చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అని పదే పదే చెప్పిన. ఇవాళ దాకా కూడా కాంగ్రెస్ వాళ్ళు గాని, బీజేపీ వాళ్ళు గాని ఒక్కరు కూడా ఈ సవాల్ని స్వీకరించలే. అంటే దీని అర్థం ఏంటిది? యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత అర్థం చేసుకోవాలి, ఇవాళ కేసీఆర్ గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో చెయ్యలేదు ఏ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని చేస్తున్నామా వీళ్ళు? కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇయ్యలే అబద్దాల మీద అబద్దాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్లన్నీ ఖరాబ్ చేశారు. మరి వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చిన 2,02,000 ఉద్యోగాలు నిజమైనయా కాలేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఆ రోజు ఏమని చెప్పారు అధికారంలోకి వచ్చిన ముందు? ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2,00,000 రూపాయల ఉద్యోగాలు మేము ఇస్తాము. డిసెంబర్ 2024 వరకు 2 లక్షలు నింపుతామన్నారు. కనీసం ఒక్క ఉద్యోగం అన్నా మీరు నింపినరా? ఇవాళ కేసీఆర్ గారు 2,02,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ కేసీఆర్. మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా? ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి. మేము అధికారం ఉన్నాము, మందబల్లం మా దగ్గర ఉన్నది, మేము ఏది పడితే మాట్లాడతాం, మేము ప్రతిపక్షాలకి మైక్యం, మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం అంటే కలవదు.